గైస్, ఇండియాలో ఒకప్పుడు సెడాన్ కార్ అంటే మనకు గుర్తుకొచ్చేది హోండా సిటీ కారు. అలాంటి హోండా సిటీ కార్ ఇప్పుడు 2026 ఫేస్ లిఫ్ట్లో మన ముందుకైతే తీసుకొచ్చేసారనమాట. సో ఏమేమి చేంజెస్ జరిగాయి, అసలు ఎవరు కొనొచ్చు, కార్ ఎలా ఉంది, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఎవరు స్కిప్ చేయాలి, ఇలా అన్నీ కూడా ఈ రోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో కంప్లీట్గా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి. హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఒకప్పుడు ఈ హోండా సిటీ అనేది ఇండియాలో ఒక స్టేటస్ సింబల్ అనమాట. ఇది ఒక డ్రీమ్ కార్ కూడా, చాలా మందికి ఒక ఫ్యామిలీకి డ్రీమ్ కార్ అని అయితే చెప్పుకోవచ్చు. ఐవీటెక్ ఎమోషన్స్తో కలిపి అయితే ఉండేది. సో ఏదైనా ఒక ఫ్యామిలీ మంచిగా సెటిల్ అయింది మనీ పరంగా అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఈ కార్ అయితే ఉండేదన్నమాట. అంత ఊపిందనమాట. కానీ ఇప్పుడు మార్కెట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అండ్ ఎస్యూవీలు వచ్చేసి డామినేట్ అయితే చేస్తూ ఉన్నాయన్నమాట. ఇక వెర్నా ఫ్యూచరిస్టిక్ మాన్స్టార్ అయితే అయిపోయింది. దాంతోపాటు వెర్చ్యూస్ పర్ఫార్మెన్స్ కింగ్ అయిపోయింది. అలాగే స్లావియా చూసుకున్నట్లయితే డ్రైవింగ్ ఎంతూసియాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గట్టిగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి అంటే, ఈ 2026లో ఈ హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారు కదా, ఇది నిజంగా ఒక మంచి కంబ్యాక్ అవుతుందా లేదా, హోండా ఇంకా సేఫ్ గేమ్ ఆడుతుందా లేదా, ఇలా అన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే మనం మాట్లాడబోతున్నాం. ఓల్డ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయి వాటితో కూడా కంపేర్ చేస్తూ అన్నీ అయితే మాట్లాడతాను. దాంతోపాటు మనం వెర్నా కానీ, వర్చ్యూస్ కానీ, స్లావియా కానీ, సో ఈ వీటితో కూడా లిటిల్ బిట్ కంపారిజన్ అయితే చేద్దాం. అసలు ఇండియాలో హోండా సిటీ అనేది ఎందుకు లెజెండ్ కార్ అయిందని మాట్లాడుకుందాము. ముందుగా ఇక్కడ మనము ఒక విషయం క్లియర్గా అయితే మాట్లాడుకోవాలి. హోండా సిటీ అనేది ఒక సెడాన్ కాదు, ఇది ఒక ఇండియన్ మిడిల్ క్లాస్ ఎమోషనల్ కార్ అనమాట. సో ఎవరైతే 2000s ఉంటారో వాళ్ళ ఇంట్లో ఒక కారు ఉంది అని అంటే మాత్రం అది ఖచ్చితంగా హోండా సిటీ సెడాన్ అయి ఉండేది. సో అంత పాపులర్ కారు, ఎందుకంటే సిటీలో ఒక యూనిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది ఇది. దాంతోపాటు స్మూత్ ఐవీటెక్ ఇంజన్, ప్రీమియం ఫీల్ ఉంటుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ రేర్ కంఫర్ట్ విషయానికి వస్తే హ్యూజ్ రేర్ సీట్ కంఫర్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు రిలయబిలిటీ కానీ, అండ్ కారు ఒకప్పుడు, ఇప్పుడంటే మనం కారు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడుతున్నాం, కానీ ఒకప్పుడు కారు తీసుకుంటే చాలా లాంగ్ టైం వాడేవాళ్ళు. సో అది బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ టెన్షన్ ఫ్రీ ఓనర్షిప్ కోసం ఖచ్చితంగా ఈ కార్ని అయితే తీసుకునే వాళ్ళనమాట. దీనికి ఒక కల్ట్ బేస్ని అయితే క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే, మార్కెట్లో ఎమోషన్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి ఒకప్పుడుతో కంపేర్ చేస్తే. ఇప్పుడు పీపుల్స్ చాలా అగ్రెసివ్ డిజైన్స్ అయితే కోరుకుంటూ ఉన్నారు. దాంతోపాటు టర్బో ఇంజిన్స్ కోరుకుంటూ ఉన్నారు. అండ్ హ్యూజ్ స్క్రీన్స్, పెద్ద పెద్ద స్క్రీన్స్ కావాలి, పెద్ద పెద్ద టెక్ ఫీచర్స్ కావాలి, దాంతోపాటు స్పోర్టీ ఫీల్ కావాలి. ఆ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో క్రేజీ ఫీచర్స్, ఆ క్రేజీ ఫీచర్స్లో అందరూ మాయలో పడిపోతూ ఉన్నారనమాట. అందుకే ఇది చాలా వెనక్కి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ హోండా కొంచెం స్లో అయిందనే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఇక ఓల్డ్ సిటీలో మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే, 5th జనరేషన్లో వచ్చినటువంటి ఏదైతే హోండా సిటీ కార్ ఉందో అది వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉండేది అది రిలీజ్ అయినప్పుడు. కానీ టైం గడిచే కొద్దీ దాని యొక్క వీక్నెస్ అనేది నెమ్మదిగా బయటకు వస్తూ వచ్చాయి అనమాట. ఏంటి ఆ డ్రాప్ బ్యాక్స్ అని అంటే మాత్రం దాని యొక్క డిజైన్ అనేది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అయితే చెప్పుకోవచ్చు. ఓల్డ్ సిటీ క్లాసీగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. కానీ మనం అనుకున్నంత ఎగ్జైట్మెంట్గా అయితే ఆ కార్ అయితే ఇవ్వలేదన్నమాట. అదొక మంచి డ్రాబ్యాక్ అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ మనము వెర్నా లాంచ్ అయింది కదా. సో వెర్నా లాంచ్ అయిన తర్వాత ఈ సిటీకి కంప్లీట్గా కాంపిటీషన్ అనేది ఎంత అగ్రెసివ్గా తయారైపోయిందంటే, వెర్నా అనేది చాలా హెవీ అయిపోయింది అనమాట వెర్నా. సో అసలు ఎక్కడా కూడా వెర్నాకి పోటీ ఇవ్వలేనంతగా ఈ సిటీ అయితే తయారైపోయింది. సో మనం ఈ సిటీ కార్లు చూసినట్లయితే మనకి మ్యాక్సిమం కూడా సెకండ్ హ్యాండ్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అదే మనం వెర్నా చూడండి, ఎవరైనా సిటీ కారు కొందామని చూసుకున్న వాళ్ళు కూడా కొంచెం మనీ వేసుకొని వెర్నా కారు కొత్తది తీసుకోవడానికి వెళ్ళిపోయారనమాట. అంత ఇంపాక్ట్ అయితే వెర్నా ఈ సెగ్మెంట్లో క్రియేట్ చేసింది. ఇక దీంట్లో మనము క్యాబిన్ ఫీల్ కనుక చూసుకున్నట్లయితే, క్యాబిన్ ఫీల్ మాత్రం చాలా ప్రీమియంగా ఉండేది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఫ్యూచరిస్టిక్ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ అయితే అంత మంచిగా అనిపించేది కాదు. దాంతోపాటు మనకి టర్బో ఇంజిన్ ఆప్షన్స్ అనేవి లేకపోవడం మెయిన్ మైనస్గా చెప్పుకోవచ్చు. ఎవరైతే డ్రైవింగ్ ఎంతూజియాస్ట్లు అంటే ఫన్ డ్రైవింగ్ కోసం ఇష్టపడుతూ ఉంటారో సో వాళ్ళని తక్కువగానే అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. ఇక ఫీచర్స్ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే, ఎవరైతే మనకి కాంపిటేటర్స్ ఉన్నారో, ఇప్పుడు దాకా నేను చెప్పిన కాంపిటేటర్స్ అందరూ కూడా సో దీనికంటే ఎక్కువ ఫీచర్స్ ఆఫర్ చేస్తూ ఉండడం కూడా ఖచ్చితంగా దీన్ని డ్రాబ్యాక్ అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హైబ్రిడ్ ప్రైసింగ్ అనేది మనకి చాలా హై అయితే ఉంటుందన్నమాట. అందుకే వర్చ్యూస్ కానీ, అలాగే మనకి స్లావియా కానీ ఈ పర్ఫార్మెన్స్ లవర్స్ని కొంచెం బాగా అట్రాక్ట్ చేశాయని అయితే చెప్పుకోవచ్చు. ఇక వెర్నా వచ్చేటప్పటికి ఎవరైతే యంగర్ జనరేషన్ ఆడియన్స్ ఉన్నారో సో వీళ్ళని బాగానే గట్టిగా అయితే ఆకర్షించింది అనమాట. ఎందుకంటే దాని లుక్స్ కూడా చూడడానికి అదే విధంగా అయితే ఉంటాయి. ఇక సిటీ మాత్రం మెచ్యూర్ బయర్స్ ఎవరైతే ఉంటారో, అంటే హోల్డ్ చేసి ఉంటారు అనమాట, ఆ బ్రాండ్ వాల్యూని హోల్డ్ చేసుకొని నాకు ఇదే కారు కావాలి అని మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు కొంతమంది ఓల్డ్ పీపుల్. సో వాళ్ళని చెప్పాలంటే మెచ్యూర్ బయర్స్ అంటారు వాళ్ళని. సో వాళ్ళని మాత్రం హోల్డ్ చేయగలిగింది ఈ సిటీ మాత్రం. సో మిగతా వాళ్ళని ఎగరేసుకు వెళ్ళిపోయారని చెప్పాలి. ఇక 2026 ఫేస్ లిఫ్ట్ విషయానికి వస్తే అసలు ఏమేమి చేంజ్ చేశారనేది మాట్లాడదాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈసారి హోండా డిజైన్ విషయంలో కొంచెం
మేల్కొనిందనే చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, ఒకప్పుడు మనము దాని లుక్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ లుక్ చాలా సాఫ్ట్గా కనిపిస్తూ ఉండేది. ఇదే మనము ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి షార్పర్గా కనిపిస్తుంది, స్పోర్టియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేటువంటి అన్ని వెహికల్స్ కూడా మీకు అలాగే కనిపిస్తూ ఉన్నాయి. ఆ స్పోర్టీ లుక్లో షార్పర్ ఎడ్జెస్తో కనిపిస్తూ ఉండడం వల్ల కొంచెం ప్రీమియం కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది మనకి ఇప్పుడు చేంజ్ అయితే చేశారు. ఇక మేజర్ చేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే న్యూ గ్రిల్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. దాంతోపాటు స్లిమ్మర్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. దాంతోపాటు అగ్రెసివ్ బంపర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి బ్లాక్ స్టైలింగ్ ఎలిమెంట్స్ అయితే కొన్ని యాడ్ చేయడం జరిగింది. సో దాంతో కూడా కొంచెం మనకి ప్రీమియం లుక్ అయితే ఎన్హాన్స్ అయిందని చెప్పవచ్చు. ఇంకా మీరు సరిగా అబ్జర్వ్ చేశారో లేదో, కొంచెం కారు చూస్తే మీకు మినీ సివిక్ వైబ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. చాలా మంది గుర్తుంది కదా సివిక్ కారు, ఆ వైబ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఇక రోడ్ ప్రెజెన్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అయింది. ఇన్నేటి ఇంప్రూవ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది కదా. సో రోడ్ ప్రెజెన్స్ విషయంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు, ఖచ్చితంగా ఇంప్రూవ్ అయింది. ముఖ్యంగా మనకి నైట్ టైం కనుక మీరు యూజ్ చేస్తే మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట డిఆర్ఎల్స్ అనేవి. ఇది మనకి ఓల్డ్ సిటీతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం యూత్ఫుల్గా కనిపిస్తుంది. అట్లా అని మళ్ళీ మనకి ఓవర్ స్టైలిష్గా ఏం వెళ్ళలేదు, యూత్ఫుల్గా కనిపిస్తుంది అంతే ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే. ఇక ఇంటీరియర్ దాని ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్సైడ్ వచ్చేటప్పటికి మనకి బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటి అని అంటే ఓల్డ్ దాంట్లో ఏదైతే మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉందో అది చాలా చిన్నదిగా ఉంది, 8 ఇంచెస్ ఉందని చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి కంప్లీట్గా చేంజ్ చేసి పడేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే బిగ్గర్ టచ్ స్క్రీన్తో అయితే మన ముందుకు వచ్చేసారనమాట. అండ్ ఫాస్టర్ అండ్ క్లీన్ యూఐని అయితే తీసుకొచ్చారు, అప్డేట్ చేశారు. అలాగే మనకి అప్డేటెడ్ డిజిటల్ క్లస్టర్ని కూడా తీసుకొచ్చారు. అండ్ ఏదైతే మనకి సీట్స్ ఉన్నాయో ఈ సీట్స్ని కూడా కంప్లీట్గా చేంజ్ చేసి పడేశారనమాట. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. 360 డిగ్రీస్ కెమెరాస్ కూడా అప్డేట్ చేశారు. ఇంకా మనకి ఆంబియంట్ ఏదైతే ఫీల్ ఉందో ఆ ఫీల్ని కూడా కంప్లీట్గా ఇంప్రూవ్ చేసి పడేశారు. ఇక్కడ మెయిన్ మనకి సిటీలో ఎప్పుడు కూడా ఉండేది ఏంటి అని అంటే, ఈ హోండా సిటీలో రేర్ సీట్ కంఫర్ట్ విషయంలో ఎవ్వరు కూడా అసలు పేరు పెట్టరు దీనికి. అంత మంచి రేర్ సీట్ కంఫర్ట్ అయితే ఇస్తుంది. అందుకే ఫ్యామిలీకి వన్ ఆఫ్ ద బెస్ట్ సెడాన్ కార్ అయితే అవుతుంది. స్టిల్ ఇప్పటికి కూడా ఈ సెగ్మెంట్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. సో స్టిల్ మీకు ఆ రేర్ సీట్లో కూర్చుంటే మాత్రం ఆ ఫీల్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో కూడా మీకు అదే ఫీల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. రేర్ ప్యాసింజర్స్కి వచ్చేటప్పుడు మీకు లెగ్ రూమ్ కానీ, సీట్ రూమ్ కానీ, అండర్ థై సపోర్ట్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి, కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు లాంగ్ జర్నీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం బెస్ట్ వెహికల్ అయితే అవుతుంది. సో ఎవరైనా బెస్ట్ సెడాన్ కావాలి, నాకు ఫ్యామిలీ కోసం కావాలి, రేర్ సీట్స్ ఎక్కువ యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక సేఫ్టీ అండ్ అడాస్ విషయంలోకి వచ్చేటప్పటికి చాలా సీరియస్గానే ఇంప్రూవ్ చేశారని అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకు అని అంటే లెవెల్ 2 అడాస్ని అయితే తీసుకొచ్చారు, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ తీసుకొచ్చారు, లేన్ కీప్ అసిస్ట్ని తీసుకొచ్చారు, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ తీసుకొచ్చారు, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ మనకి ఎలాగో ఉన్నాయి. దాంతోపాటు మనకి బెటర్ సెన్సింగ్ టెక్నాలజీని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ బయర్స్ని అడ్వాంటేజెస్కి అయితే ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ బయర్స్ని ఆకట్టుకునే విధంగా అండ్ వాళ్ళని హోల్డ్ చేసే విధంగా అయితే ఉన్నాయి. ఎవరు కూడా ఉన్న వాళ్ళైనా అట్లీస్ట్ బయటికి వెళ్లకుండా ఉండడం కోసం, గ్రాప్ చేయడం కోసం ఇవైతే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయనేది చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ మనం హైవేస్లో వెళ్తున్నప్పుడు అడాస్ అనేది మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఆబ్వియస్లీ మనకి ఇండియన్ రోడ్కి అంత పర్ఫెక్ట్ కానప్పటికి కూడా ఇప్పుడు వేరే వాటి కాంపిటేటర్తో మనం కంపేర్ చేస్తే ఎలాగో మనం ప్రైస్ పెడుతున్నాం కాబట్టి సో ఆబ్వియస్లీ మనం ఇక్కడ దీన్ని అయితే కోరుకుంటూ ఉంటాం. ఇక ఇంజిన్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇది మనకి డిసప్పాయింట్మెంటే అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ మనకి బిగ్గెస్ట్ డిబేట్ పాయింట్ అనమాట ఇది. ఎందుకు అనంటే ఇంజన్లో మనకి ఎలాంటి చేంజ్ అయితే చేయలేదు. కానీ మీరు విన్నది నిజమే, ఎలాంటి చేంజ్ అయితే చేయలేదు ఇంజన్లో. సేమ్ ఇంజన్ మనకి 1.5 లీటర్ మనకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దీని పవర్ వచ్చేటప్పటికి మనకి 119 PS పవర్ అయితే ఉంటుంది. మాన్యువల్ అండ్ CVT ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది. అలాగే మనకి హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం హానెస్ట్గా చెప్పాలంటే మాత్రం ఇదొక గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. ఎందుకు గుడ్ న్యూస్, ఎందుకు బ్యాడ్ న్యూస్ అంటే ఇంజన్ రిఫైన్మెంట్ అంటే ఎవరైతే ఆల్రెడీ ప్రూవెండ్ కాబట్టి వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ప్రూవెండ్ ఇంజిన్ కాబట్టి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేకుండా. ఒకవేళ కొత్త ఇంజిన్ వచ్చింది అనుకోండి, ఇది పనిచేస్తుందా లేదా అని సమ్ ఎక్స్ బ్రాండ్ ఈ మధ్యకాలంలో మంచి హైప్ క్రియేట్ చేస్తుంది, ఇంజిన్ విషయంలో ఫెయిల్యూర్ అయింది. సో అట్లా కాకుండా ఉండడానికి ఇది గుడ్ న్యూస్ అవుతుంది. కానీ ఎవరైతే ఎంతూజియాస్టులు ఉంటారో వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రూవెన్ ఇంజిన్ ఉంది కాబట్టి ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ చాలా స్మూత్గా ఉంటుంది. సిటీ డ్రైవింగ్ అనేది కంప్లీట్గా ఎఫర్ట్లెస్గా అయితే ఉంటుంది. మీరు ట్రాఫిక్లో డ్రైవ్ చేసినప్పుడు కూడా అంత పెద్ద సెడాన్ కూడా మీకు చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. రిలయబిలిటీ టాప్ క్లాస్ అయితే ఉంటుంది. ఇక CVT ట్యూనింగ్ అనేది దాంట్లో చాలా స్మూత్గా అయితే ఉంటుంది. మీరు ఒకసారి డ్రైవింగ్ చేయండి, చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఇక లాంగ్ టర్మ్ ఓనర్షిప్ అన్నిటికంటే మెయిన్ లాంగ్ టర్మ్ ఓనర్షిప్. ఎవరైతే లాంగ్ టర్మ్ యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ 0 టెన్షన్ అనమాట. సో అలాంటివన్నీ కూడా మంచి విషయాలు అయితే చెప్పుకోవచ్చు. ఇక బ్యాడ్ ఏంటి అని అంటే మాత్రం చెప్పాను కదా మీకు, ఆ టర్బో పంచ్ లేకపోవడం. అంటే ఎవరైతే ఆ ఫన్ ఎంతూజియాస్టులు ఉంటారో డ్రైవర్స్, సో వాళ్ళకి
వాళ్ళకి అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఆ ఇన్స్టంట్ యాక్సలరేషన్ అనేది, ఆ థ్రిల్ అనేది మిస్ అవుతూ ఉంటారనమాట. సో ఆ ఎంతూజియాస్ట్లకి ఎగ్జైట్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా తక్కువ అనే చెప్పుకోవచ్చు దీంట్లో. ఇక 2026లో కూడా టర్బో ఇవ్వకపోవడం అనేది చాలామందిని డిసప్పాయింట్ అయితే చేసింది. అట్లీస్ట్ ఒక ఆప్షన్ తీసుకొచ్చుంటే మాత్రం బాగుండేది. ఇక్కడే మనకి స్లావియా కానీ లేదంటే వర్చ్యూస్ కానీ చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ మార్కెట్ మొత్తాన్ని అది అక్కడ గ్రాప్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి హోండా అనేది వాళ్ళ పేరు నమ్ముతుంది. ఇక్కడ మీకు చెప్పాలంటే వాళ్ళ రిఫైన్మెంట్ నమ్ముతుంది. అదే వోక్స్ వ్యాగన్స్ కూడా చూసుకున్నట్లయితే ఎగ్జైట్మెంట్ నమ్ముతారు వాళ్ళు. ఏంటి అనంటే ఎలా అయినా మా ఇంజన్లో డ్రైవ్ చేయాలి అనే ఒక ఎగ్జైట్మెంట్ని అమ్ముతారనమాట. మంచి ఫీల్ ఇస్తాయి మా ఇంజన్లో అని. కానీ హోండాకి వచ్చేటప్పటికి ట్రస్ట్. సో ఈ కారు తీసుకుంటే మనం సేఫ్గా ఉంటాం అనే ట్రస్ట్ని అయితే బిల్డ్ చేసుకుంటూ వాళ్ళ నేమ్ నమ్ముతుంది అనేది చెప్పుకోవచ్చు. ఇక హైబ్రిడ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే హైబ్రిడ్ వర్షన్ అనేది సిటీలో మనకి బిగ్గెస్ట్ యూఎస్పీగా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకనంటే ట్రాఫిక్లో మనకి చాలా సైలెంట్ డ్రైవ్ అయితే ఉంటుంది. మైలేజ్ అన్నిటికంటే మెయిన్గా ఎక్సలెంట్ మైలేజ్ అయితే వస్తుందన్నమాట. అప్రాక్సిమేట్లీ మీకు ఒక 27 to 28 వరకు అయితే వస్తూ ఉంటుంది. ఇక స్మూత్ లోయర్ స్పీడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. చాలా ప్రీమియంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ డైలీ యూసేజ్ కోసం ఎక్కువ నేను వాడతాను అనుకుంటే మాత్రం హైబ్రిడ్ అనేది మీకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రైజ్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంది. టాప్ హైబ్రిడ్ వేరియంట్ ఆల్మోస్ట్ మీకు 21 lakhs ఎక్స్‌షోరూమ్ ప్రైస్ దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. సో అది కొంచెం నన్ను డిసప్పాయింట్మెంట్ అయితే చేసింది. ఈ బడ్జెట్ సెగ్మెంట్కి వచ్చేటప్పటికి చాలామంది ఏమనుకుంటారంటే ఎస్యూవీస్కి వెళ్ళిపోవచ్చు కదా మనము అని అనుకుంటూ ఉంటారు. అంటే ఆబ్వియస్లీ మనకి మైండ్ సెట్ అనేది మారిపోతూ ఉంటుంది. మనం డస్టర్ కూడా చూస్తున్నాం కదా, రేపు మనకి దివాళీకి కూడా లాంచ్ అవబోతుంది. సో అలాంటి వాటికి వెళ్ళిపోదాము అన్న ఫీల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అదొకటి మైనస్ పాయింట్ అయితే చెప్పుకోవచ్చు. సో మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లంలో ఏంటి అని ఈ సిటీలో అని అంటే మాత్రం ఇప్పుడు బ్రూటల్ హానెస్ట్గా మాట్లాడతాను నేను. హోండాలో మనకి బిగ్గెస్ట్ వీక్నెస్ ఇంకా చాలానే ఉన్నాయి. దాంట్లో వచ్చేటప్పటికి సేఫ్ గేమ్. ఈ హోండా అనేది ఎప్పుడు కూడా కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసి ముందుకు ఒక వెహికల్ని తీసుకొని వద్దాం అనే ఆలోచనలు ఎప్పుడూ ఉండదు. ఆ సేఫ్ గేమ్ ఆడుతూనే ఉంటుంది. ఆ సక్సెస్ఫుల్ మోడల్స్ ఏవైతే ఉంటాయో దాని సేఫ్ గేమ్ని అలాగే హోల్డ్ చేస్తూ ఉంటారు. ఏదైనా కొత్త మోడల్ తీసుకొద్దాము, కస్టమర్స్ని అలాగే కాపాడుకుందాం, అట్లీస్ట్ కొత్త వాళ్ళు రాకపోయినా ఉన్న వాళ్ళనైనా కాపాడుకుందాం అనేది లేకుండా ఆ సేఫ్ గేమ్ని ఆడుతూ ఉంటుంది. అది నాకు కొంచెం మైనస్ పాయింట్ అనిపిస్తూ ఉంటుంది. మార్కెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు ఎమోషన్ వైపు వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు కంప్లీట్గా మూవ్ అయిపోయారు అందరూ. అందరికి ఇప్పుడు ఏం కావాలి? బిగ్ స్క్రీన్లు కావాలి, పెద్ద పెద్ద ఇంజిన్ ఆప్షన్స్ కావాలి, టర్బో ఇంజిన్ ఆప్షన్స్ కావాలి, అగ్రెసివ్ స్టైలింగ్ కావాలి, మ్యాసివ్ ఫీచర్స్ లిస్ట్ కావాలి. చెప్పాలంటే 5-10 ఫీచర్లు ఉంటే సరిపోదు, 60-70 ఫీచర్లు ఉండాలి, స్మార్ట్ ఫీచర్స్. అప్పుడు మాత్రమే బయర్ అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు. కానీ హోండా మాత్రం అలాంటి వాటి జోలికి ఇంకా వెళ్ళలేదు. కంఫర్ట్, రిఫైన్మెంట్, రిలయబిలిటీ వీటిని మాత్రమే నమ్ముకొని ప్రజెంట్ సేల్స్ అయితే కొనసాగిస్తూ ఉంది. కాకపోతే ఎవరైతే ఇక్కడ హోండాకి ఎగ్జిస్టింగ్గా ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ చాయిస్ అనేది చెప్తాను. కానీ యంగర్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అట్రాక్ట్ చేస్తుందా అని అంటే మాత్రం ఖచ్చితంగా నో డౌట్ అనే చెప్తాను. ఇక ఫైనల్లీ అది అట్రాక్ట్ చేస్తుందా లేదా అనేది అది సేల్ చేసే నెంబర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అది చూస్తేనే మీకు క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. ఇంకొక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి. హోండా సిటీ అనేది ఎప్పుడు కూడా మనకు ఒక స్పెషల్గా అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా దీని గురించి అయితే మాట్లాడుకోవాలి. హోండా సిటీ మీరు కనుక డ్రైవ్ చేస్తూ ఉన్నట్లయితే స్ట్రెస్ ఫ్రీ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మీకు ఆ స్ట్రెస్ అయితే ఉండదు. చాలా ఫ్రీగా మీరు డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే ఉంటుంది. అన్నీ కూడా మీకు ఎఫర్ట్లెస్గా ఉంటాయి. ఆ స్టీరింగ్ స్మూత్నెస్ కానీ, ఇంజన్ స్మూత్నెస్ కానీ, CVT స్మూత్నెస్ కానీ, ఆ రైడ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా స్మూత్గా అయితే ఉంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళు రిస్క్ నేను చేయలేను అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని కార్స్ స్పెసిఫికేషన్స్తో వస్తాయి. కొన్ని కార్స్ ఏంటంటే ఆ ఓనర్షిప్ ఫీలింగ్ని తీసుకొస్తూ ఉంటాయి. సో ఇది ఓనర్షిప్ ఫీలింగ్ని తీసుకొచ్చే కారు. ఇక ఫైనల్గా దీని గురించి మాట్లాడుకోవాలంటే ప్రీవియస్తో కంపేర్ చేస్తే మాత్రం డిజైన్ అనేది ఆబ్వియస్లీ ఇంప్రూవ్ చేసింది. ఫీచర్స్ కూడా చాలా వరకు యాడ్ చేసింది. సేఫ్టీని అయితే చాలా వరకు అప్గ్రేడ్ చేసింది. ఆ ప్రీమియం ఫీల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంక్రీజ్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఒక్కటే, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనింది అంటారు కదా, అదే ఆ ఒక్కటి మిస్ అయింది. అదే మనకి DNA అస్సలు మార్చలేదు. అదే ఇంజన్తో వస్తుంది. మనిషి మొత్తం మారిపోయినా సరే ఆ హార్ట్ ఏదైతే ఉందో ఆ హార్ట్ అలాగే ఉందన్నమాట. ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేసినా హార్ట్ మాత్రం అదే ఉంది. కాబట్టి అదొక్కటి కొంచెం ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది. రిమైనింగ్ అంతా మాత్రం చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. అందుకే ఫైనల్గా నేను ఇప్పటికి కూడా బెస్ట్ సెడాన్ కింద అయితే నేను సిటీని అయితే కన్సిడర్ చేస్తూ ఉంటాను. సో నో డౌట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెడాన్ కార్ అయితే మాత్రం ఖచ్చితంగా హోండా సిటీ అయితే చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ వెర్నా కూడా బెస్ట్ కారే, బట్ స్టిల్ మనము సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో దీని గురించి అయితే చెప్తున్నాను. నాకు లాంగ్ టర్మ్ రిలయబిలిటీ కావాలి, లేదు నాకు మంచి కంఫర్ట్ అనేది నా ప్రయారిటీ. అంటే ఫ్యామిలీ కోసం నాకు మంచి కంఫర్ట్ ప్రయారిటీ. నాకు రేర్ సీటింగ్ అన్నిటికంటే మెయిన్, రేర్ సీట్ నేను ఎక్కువ యూజ్ చేస్తా. స్మూత్ పెట్రోల్ ఎక్స్పీరియన్స్ కావాలి, హైబ్రిడ్ మైలేజ్ కావాలి,
పీస్ఫుల్ ఓనర్షిప్ కావాలి. నేను ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేస్తాను, ఇప్పుడు ఒకసారి కార్ తీసానంటే ఇక నేను మార్చను, ఒక 15 సంవత్సరాల దాకా మార్చను అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలాంటి ఓనర్షిప్ కావాలనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మరి ఎవరు తీసుకోకూడదు అనుకుంటే నాకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఫన్ ఫీల్ కావాలి, అగ్రెసివ్ స్పోర్టీ ఫీల్ కావాలి, స్పోర్టీ పర్ఫార్మెన్స్ కావాలి, అండ్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ కావాలి, ఫ్యూచరిస్టిక్ క్యాబిన్ కావాలి అని అనుకుంటే వాళ్ళందరూ కూడా దీన్ని స్కిప్ అయితే చేసేయచ్చు. సో ఇది ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ఇక వీటిలో బెస్ట్ కారు ఒక మంచి సెడాన్ కార్ పిక్ చేయండి అని అంటే మాత్రం బెస్ట్ ఫ్యామిలీ సెడాన్ కార్ అంటే మాత్రం హోండా సిటీ నో డౌట్. మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ సెడాన్ కార్ కావాలి అనుకుంటే మీరు వర్చెస్ కానీ లేదంటే స్లావియాకి కానీ వెళ్ళిపోవచ్చు. లేదు నాకు ఫీచర్స్ ఫుల్లీ లోడ్ ఉన్నటువంటి ఒక కారు కావాలి అనుకుంటే మీరు వెర్నాకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫైనల్గా మీకు ఒక మంచి పీస్ఫుల్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం హోండా సిటీ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక వీటి యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయని అంటే మాత్రం వీటిలో మొత్తం మనకి 8 వేరియంట్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. బేస్ వచ్చేటప్పుడు మీకు 11.99 lakhs అంటే 12 lakhs ఎక్స్షోరూమ్ ప్రైస్తో అయితే స్టార్ట్ అవుతుంది. 20.99 lakhs ఎక్స్షోరూమ్ దగ్గర అయితే ఎండ్ అవుతుంది అనమాట. అంటే 21 lakh రూపీస్ ఎక్స్షోరూమ్ వరకు అయితే ఉంది. 12 lakhs నుంచి 21 lakh రూపీస్కి అయితే ఉందన్నమాట. ప్రైస్ సెగ్మెంటే నాకు కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపించింది. గాయస్ ఇప్పుడు ఇన్ని నేను చెప్పాను కదా, హానెస్ట్గా మీ ఒపీనియన్ చెప్పండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే నేను చెప్పిన ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్లో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే మీరు ఏ సెడాన్ కారు కొనడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు? హోండా సిటీ కొంటారా, వెర్నా కొంటారా, వర్చ్యూస్ కొంటారా, స్లావియా కొంటారా, ఏది కొంటారా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి బ్రూటల్ హానెస్ట్ ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్. జై హింద్.